సో చాలామంది అంటే లైక్ ఇప్పుడు సమ్ పార్టీస్కి వెళ్తారు, వాట్ ఎవర్ దే, అంటే ఫ్రెండ్స్తో ఉంటారు, వాళ్ళకి తాగాలని ఉండదు మనసులో, వాళ్ళకి ఏం అనిపించదు. సో ఇఫ్ దే సీ దట్, అంటే వాళ్ళందరూ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇప్పుడు పాష్గా ఉండేవాళ్ళు అంటే కాలేజెస్సే తీసుకోండి, సమ్ పీపుల్ విల్ ఎంజాయ్ దేర్ లైఫ్స్, ఇట్లా ఎంజాయ్ చేస్తే ఇట్లా బాగుంటుందని వీళ్ళు కూడా వాళ్ళని చూసి that's what I'm saying అండి. This all comes under social factor. Socializing factors లో when you take it social factors లో peer pressure. ఇప్పుడు నేను ఎంబీబీఎస్లో ఉండేటప్పుడు ఫస్ట్ నేను తాగలేదు అనుకోండి, ఒక 10 మంది గ్రూప్ తాగుతున్నారు, నేనేమో ఐసోలేటెడ్గా ఫీల్ అవుతాను. దెన్ వాట్ ఐ డూ, పీర్ ప్రెషర్, వాడు తాగమంటాడు, ఒకసారి నేను వద్దంటాను, ప్రెషరైజ్ చేస్తారు, తాగితే బాగుంటుంది అంటాడు, తాగితే ఇది చేయొచ్చు అంటారు. పీర్ ప్రెషర్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఐఎమ్ గెటింగ్ దట్ యాక్సెస్, అట్ ద సేమ్ టైమ్ పీర్ ప్రెషర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు గో ఇన్ టు అడిక్షన్స్ అండి. ఎందుకంటే ఐ ఫీల్, అరే నేను అడిక్షన్ ఉంటేనే ఐ కెన్ సోషలైజ్ విత్ దెమ్. ఎగ్జాక్ట్లీ. అసలు బ్రెయిన్లో అసలు ఆ చేంజెస్ ఎట్లా జరుగుతూ ఉంటాయి? So as I told kadandi, the dopamine pathway is the most important pathway. The hypofrontality, the frontal lobe function తగ్గిపోవడం అనేది, all these things plays a major role in the brain. The tolerance కానీ, the withdrawal, అన్ని brain changes. సార్ ఇప్పటిదాకా మనం ఒక డోపమైన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అసలు ఆ డోపమైన్ మన బాడీలోంచి కంప్లీట్గా తీసేస్తే అసలు అడిక్షన్ తగ్గిపోతుందా, అంటే మన బాడీలోంచి అది జీరో అయిపోతుందా లెవెల్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో యాక్చువల్లీ అడిక్షన్ అంటే నేను డోపమిన్ అని చెప్పాను, బట్ మల్టిపుల్ న్యూరోకెమికల్స్ ఉంటాయి, బట్ ద ఫైనల్ పార్ట్వే ఇస్ డోపమిన్. ద మెయిన్, ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇస్ డోపమిన్ లాగా. సో ఇప్పుడు మీ డోపమీన్, నేను చెప్పా కదా మీసోలింబిక్ పాత్వే అని, ఇప్పుడు నేను ఆపరేషన్ చేసా మీసోలింబిక్ పాత్వే, ఆ డోపమీన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ పాత్వేనే తీసేసాను అనుకోండి, నేను ఏం చెప్పాను, ఫస్ట్ సర్వైవల్ కోసం ఫుడ్, వాటర్, సెక్స్, స్లీప్ కూడా డోపమినే, మన హ్యాపీనెస్ కూడా డోపమినే. సో ఒక్కసారి మనం డోపమిన్ బాడీలో తీసేస్తే, డోపమిన్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ డ్రగ్స్ అండ్ అడిక్షన్స్ అండి. డోపమిన్ ఇస్ యువర్ ప్లెజర్, నార్మల్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ యువర్ రివార్డ్, ఇట్ ఈస్ యువర్ మోటివేషన్, అండ్ ఇట్స్ ఈవెన్ ఫర్ మూమెంట్. మనం అసలు డోపమిన్ తీసేస్తే యూ విల్ బీ లైక్ ఎ డెడ్ బాడీ. There is no dopamine, there is nothing. So that is not the choice for treatment for addictions. సో అసలు మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అసలు? నార్మల్గా అంటే ట్రీట్మెంట్ చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే అక్కడికి కౌన్సిలింగ్ కోసం వెళ్తే ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తారేమో, కొడతారేమో, సో కొట్టి మా చేత మానిపిస్తారేమో, అదేదో వాళ్ళు చాలా బ్రెయిన్లో పెట్టేసుకొని అసలు అక్కడికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయరు. సో వాట్ ఆల్ టేక్స్, అంటే ట్రీట్మెంట్ ఎట్లా మనం అసలు చేస్తారు? Sure. So the treatment of addictions అండి, last 100 years it became very advanced. As I said, how we are treating diabetes and hypertension, now we can treat addictions. So counseling also plays an important role అండి. Counseling plays an important role in addictions, but before counseling హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది అవుట్ పేషెంట్ అవ్వచ్చు, ఇన్ పేషెంట్ అవ్వచ్చు, బట్ నేను చెప్పాను కదా, వీళ్ళకి ఏమవుతుందంటే దే యూజ్ ఇట్, ఎప్పుడైతే టాలరెన్స్ పెరుగుతుందో దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు కదా, దాని తర్వాత విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. విత్డ్రాల్ సిమ్టమ్స్ చాలా హారబుల్ ఉంటాయి, అండ్ సమ్టైమ్స్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ డేంజరస్. అండ్ ఫ్యూ డ్రగ్స్కి, ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్, బెంజోడైజెపిన్, స్టిమ్యులెంట్స్, ఈ డ్రగ్స్లో విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎంత హారబుల్ ఉంటాయంటే యూ కాంట్ ఈవెన్ సిట్. వాడు ఆ డ్రగ్ లేకపోతే షివరింగ్ వస్తుంటుంది, రెస్ట్లెస్నెస్ వస్తుంటుంది, మెంటల్గా అవుతుంటుంది, హెడేక్ వస్తుంటుంది, చెవులో మాటలు వినిపిస్తుంటాయి, నిద్ర పట్టదు, అండ్ ఈవెన్ హీ మైట్ హ్యావ్ ఫిట్స్, సీజర్స్ వచ్చి పడిపోవచ్చు, ఈవెన్ హీ కెన్ గో ఇన్ టు డేంజరస్ కండిషన్ కాల్డ్ డెలీరియం. సో ఆల్వేస్ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ అడిక్షన్ ఇనీషియల్లీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే, విల్ క్లియర్లీ ఎవాల్యుయేట్ ద కేస్, అసెస్ ద కేస్, గివ్ హిమ్ సపోర్ట్, దానిలో డిసడ్వాంటేజెస్ ఏంటి, అంటే దానివల్ల బాడీలో ఏం జరిగింది, ఇన్ డీటెయిల్ బ్లడ్ ప్రొఫైల్, ఇన్ డీటెయిల్ యూరిన్ స్క్రీనింగ్, ఇవన్నీ చేసి అసెస్ చేసి ఫస్ట్ డీటాక్స్ ట్రీట్మెంట్ అంటారు. అంటే మనం ఆ డీటాక్స్ చేయకపోతే బ్రెయిన్ని, నేను చెప్పా కదా, హిల్ హ్యావ్ విత్డ్రాల్, సివియర్ విత్డ్రాల్. సో విల్ కంట్రోల్ ఆల్ దిస్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఫర్ ద ఫస్ట్ 1 week, అండ్ దెన్ కౌన్సిలింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. సో ఫస్ట్ ఇనీషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎనీ అడిక్షన్స్కి. సో అందుకే వాళ్ళు అంటుంటారు, సార్ వీడు మానట్లేదు అంటే ఆయన మానలేండు. వితౌట్ దిస్ ట్రీట్మెంట్ హీ కెన్ నాట్ స్టాప్, బట్ విత్ దిస్ ట్రీట్మెంట్, హెల్ప్ అండ్ సపోర్ట్, ఫర్ ష్యూర్ వీ కెన్ డూ ది బెస్ట్. అండ్ వన్స్ దిస్ ఇస్ డన్, the counseling sector, as I said,
the most of the medical management and the hospital జరుగుతుంది. Then we'll shift him to de-addiction center అండి. As you said, de-addiction centers అంటే భయపడతారు, కొడతారు అని. See, I saw my experience and historyలో అండి చాలా అన్ప్రొఫెషనల్ de-addiction centers ఉన్నాయండి. Okay, but I don't want to comment on the other centers, but the center which we are running, Asha de-addiction center, is there almost since 15 years long, and we are about to open a 100-bedded de-addiction center in Hyderabad in near future. Yeah, this de-addiction center lo treatment program etlu untundante, once the detox withdrawal symptoms tagipondane, more of exercise, yoga, art therapy, music therapy, drawing classes, motivation classes, వాళ్ళకి డైలీ కౌన్సిలింగ్, మెడికల్ మేనేజ్మెంట్, డైలీ డాక్టర్ విజిట్, నర్సింగ్ కేర్, the entire system, yoga, meditation, exercise, we have to give this holistic treatment. Addiction అంటే just tablet ఇచ్చేయడం లేకపోతే ఎవరో మాట్లాడడం కాదు. టాబ్లెట్ ఇంపార్టెంట్, counseling important, and this holistic approach is also important, and the role of family in counseling is also important, and so we give importance to everything in our curriculum. Okay. So in our de-addiction center is completely professional, and most of the patients in our de-addiction center come with their will. వాళ్ళు మానడానికి వాలంటరీగా వస్తారు. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఫస్ట్ యూజువల్లీ దిల్ బి ఇన్వాలంటరీ, నాకు వద్దు, నాకు ట్రీట్మెంట్ వద్దు, బికాస్ దే కెనాట్ టాలరేట్ దట్ విత్డ్రాల్. సో వన్స్ ద విత్డ్రాల్ సిమ్టమ్స్ మనం తగ్గించాము అంటే సక్సెస్ఫుల్గా, దే యూజువల్లీ కోఆపరేట్ విత్ అవర్ ట్రీట్మెంట్ అండి, బికాస్ దే వాంట్ టు లీవ్ దట్ అడిక్షన్.